దిస్ ఇస్ సంజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. మేమైతే ఈరోజు మా అక్కయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. మా అక్కయ్య వాళ్ళ విలేజ్ వచ్చేసి పచ్చనూరుకి అయితే వెళ్తున్నాము. చాలా రోజులు అవుతుంది మా అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి, కొన్ని ఇయర్సే అవుతుంది, 12 ఇయర్స్ అలా అవుతుంది మేము వెళ్ళి. ఫస్ట్ పెద్దమ్మ జాతరకి అయితే వెళ్ళాము. ఇక వాళ్ళు మధ్యలో అయితే చేయలేదు. మా నాన్నగారు ఉన్నప్పుడు మా నాన్నగారితో కలిసి వెళ్ళాను పెద్దమ్మ జాతరకి. అలాగే మా అక్కయ్య వాళ్ళు అయితే దుర్గమ్మని చేస్తున్నారు. చాలా రోజులైంది వాళ్ళు దుర్గమ్మని చేసి. ఇక ఇప్పుడైతే ఆటతోనైతే దుర్గమ్మని చేస్తున్నారు. మేమైతే రెడీ అయిపోయాం. నేను ఒక జుట్టు వేసుకుంటే అయిపోతుంది, ఇక వెళ్ళడమే. మా అత్తమ్మ వాళ్ళకైతే 4 బిడ్డలు కదా, 2 అక్కలు పచ్చనూరులోనే ఉంటారు. ఇంకొక అక్కని మల్లపూర్కి ఇచ్చారు, ఇంకో అక్కని గుగ్గిళ్ళకైతే ఇచ్చారు. గుగ్గిళ్ళలో కూడా మొన్న రీసెంట్గా పెద్దమ్మ తల్లి జాతర అయితే జరిగింది. అది వీడియో తీశాను నేను, కానీ అనుకోకుండా డిలీట్ అయిపోయింది. నా కొడుకు అన్నీ ప్రెస్ చేయడం వల్ల డిలీట్ అయిపోయింది ఆ వీడియో. చాలా బాగుండే ఆ వీడియో అయితే. మేమైతే వెళ్తున్నాము, మా ఆయన అయితే రావట్లేదు. మా ఆయన ఒక 2 డేస్ అలా ఆగి వస్తారంట. అందుకని చెప్పేసి ఇక మమ్మల్ని అయితే బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేయడానికి అయితే వస్తున్నారు మాతో పాటు మా ఆయన. ఇక మా ఆయన అయితే మమ్మల్ని బస్ స్టాండ్లో డ్రాప్ చేసి బస్ ఎక్కించి మా ఆయన డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. నేనైతే ఆధార్ కార్డ్ మర్చిపోయాను. ఆధార్ కార్డు ఉంటేనే లేడీస్కి ఫ్రీ టికెట్ కదా, ఆధార్ కార్డు అయితే మర్చిపోయాను. నాకు కరీంనగర్ నుంచి పచ్చనూరుకి ఒక 30 రూపీస్ అలా ఛార్జ్ చేశారు. మా ఆయన కూడా మాతో పాటే వచ్చేవారు. మేమైతే బైక్ పైన వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాము. కాకపోతే ఏంటంటే అనుకోకుండా మా ఆయన రాలేదు కాబట్టి ఇక నన్ను అయితే బస్ ఎక్కించారు. పిల్లల్ని పట్టుకొని ప్రయాణాలు చేయడం అంటే చాలా కష్టం. ఒక సైడ్ ఏమో ఉడకపోతా, ఇంకో సైడ్ ఏమో వీళ్ళు ఏడవడము. చాలా కష్టం అనిపించింది నాకు వెళ్ళడము. పచ్చనూరుకి వెళ్ళిన తర్వాత అక్కడ బస్ స్టాండ్లో అయితే దిగాము. బస్ స్టాండ్లో దిగి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. మా అన్నయ్య అయితే మాకు ఎదురుగా వచ్చేసారు. ఈయన మా అన్నయ్య, మా 3 అక్క వాళ్ళ హస్బెండ్ అన్నమాట ఈయన. ఈ అన్నయ్య వాళ్ళకి ఒకడే కొడుకు, ఈయన లడ్డు మా అల్లుడు. ఈమె మా చిన్నక్క వాళ్ళ కూతురు, మా చిన్నక్క వాళ్ళ కొడుకు. ఈయన మా 2వ అక్క వాళ్ళ కొడుకు. మా అమ్ముల్ని ఎత్తుకున్నాడు. మేము వెళ్ళగానే బాక్సులు అయితే పెట్టారు. మా అమ్ములకి పాటలు వస్తే చాలు, ఇక డ్యాన్స్ చేస్తూనే ఉంటుంది తను. ఇక్కడ పక్కకు ఎల్లో కలర్ టీషర్ట్ అబ్బాయి ఉన్నాడు కదా, ఈయనైతే మా పెద్దక్క వాళ్ళ బిడ్డ కొడుకు అన్నమాట. పెద్దక్క వాళ్ళకు 2 బిడ్డలు, ఒక కొడుకు. అలాగే 2వ అక్కకు ఒక బిడ్డ, ఒక కొడుకు. 3వ అక్కకు ఒక కొడుకు. ఇక 4వ అక్కకైతే ఒక బిడ్డ, ఒక కొడుకు. వెళ్ళిన కాసేపటికైతే మా చిన్నక్క గాజుల షాప్కి అయితే తీసుకెళ్ళింది. వదిన మరదళ్ళ గాజులు వేయించుకుంటున్నారు కదా, అలాగే అక్క చెల్లెల గాజులు కూడా వేయించుకుంటున్నారు కదా, అందుకని చెప్పేసి ఇక తీసుకెళ్ళింది గాజులు పెట్టించుకుందాము అని. గాజులు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మా చిన్నక్కకైతే చేతు నిండా గాజులు వేసుకోవడం అంటే మస్తు ఇష్టం. మా చిన్నక్క వాళ్ళ విలేజ్ గుగ్గిళ్ళ కాడనైతే అందరూ చేతి నిండా వేసుకుంటారు గాజులు. నేను మొన్న పెద్దమ్మ జాతరకి అయితే పోయాను కదా, అక్కడ వీడియో తీశాను కానీ అది అనుకోకుండా డిలీట్ అయిపోయింది. చాలా మంచిగా ఉండే అక్కడ కూడా జాతర మంచిగా జరిగింది. ఇక గాజులు వేయించుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇక మా అక్క వాళ్ళు అయితే పెద్దమ్మ తల్లికి బోనం అయితే రెడీ చేసేసారు. సప్పుళ్ళోళ్ళు ఇంటికి వచ్చి ఇక సప్పుళ్ళతోని అమ్మవారికి బోనం అయితే తీసుకెళ్తారు. కరెక్ట్ బోనాలు గుడికాడికి వెళ్ళే సమయానికే వర్షం అయితే పడింది. వర్షం పడి కరెంటు పోయింది. ఇక అస్సలే రాలేదు కరెంటు. ఇక ఆ చీకట్లోనే బోనాలు అయితే తీసుకెళ్లారు అమ్మవారికి. బోనాలతో పాటు మేమైతే కొంచెం దూరం అయితే వెళ్ళాము. గుడి దాకా కూడా వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాం, కానీ గుడి వరకు అయితే వెళ్ళలేదు. మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి గుడి చాలా దూరం ఉంటుంది. ఇక అంత దూరం అయితే వెళ్ళలేం కదా పిల్లల్ని తీసుకొని. ఇక మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఏ టైం అవుతుందో ఏమో అని చెప్పేసి ఇక మేమైతే కొంచెం దూరం వెళ్ళి ఇంటికైతే రిటర్న్ వచ్చేసాము. బోనాలు కొంచెం దూరం అయితే తీసుకెళ్ళిన తర్వాత అయినా కూడా కరెంట్ అయితే రాలేదు. ఇక జనరేటర్ ఆన్ చేసి డీజే బాక్సులు పెట్టి పెద్దమ్మ తల్లి సాంగ్స్ వేసి డీజే బాక్సులతోటి సప్పులతోని అమ్మవారికి బోనాలు అయితే తీసుకెళ్లారన్నమాట.
చాలా గ్రాండ్‌గా అనిపించింది ఇక్కడ పెద్దమ్మ తల్లి జాతరనైతే. బోనాలు వెళ్ళేటప్పుడు మంచిగా గర్ల్స్, బాయ్స్ మంచిగా డాన్సులు చేయడం మంచిగా అనిపించింది. ఇక్కడైతే పెద్దమ్మ తల్లి వేషం అయితే వేయలేదు. మొన్న నేను గుగ్గిళ్ళకి వెళ్ళాను కదా! మా చిన్నక్క వాళ్ళ ఇంటికి. అక్కడైతే పెద్దమ్మ తల్లి వేషం వేశారు. మళ్ళీ మేము బొమ్మన పెళ్ళికి వెళ్ళాం కదా! మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి. అక్కడ కూడా పెద్దమ్మ తల్లి వేషం అయితే వేశారు. పెద్దమ్మ తల్లి వేషం వేయడం అనేదైతే నేను గుగ్గిళ్ళలో చూశాను. అలాగే బొమ్మన పెళ్లి కాడ చూశాను అంతే. ఇంకా ఎక్కడ కూడా పెద్దమ్మ తల్లి వేషం వేయడం అయితే చూడలేదు. పెద్దమ్మ తల్లి జాతర అంటేనే క్రేజీ అనిపిస్తది అసలు. అది వేరే లెవెల్ హ్యాపీనెస్ అయితే. దసరా తర్వాత మేము చాలా గ్రాండ్‌గా జరుపుకునే పండగ అంటే ఏదైనా ఉంది అంటే అది పెద్దమ్మ తల్లి పట్నాలే. బోనాలు తీసుకెళ్ళి అమ్మవారికి నైవేద్యం పెట్టి మా అక్క ఇంటికొచ్చేసరికైతే 11:30 అలా అయ్యింది టైము. ఇక నెక్స్ట్ డే అయితే దుర్గమ్మనైతే చేశారు మా అక్కయ్య వాళ్ళు. దుర్గమ్మ కొలుపైతే ఏం కొలవరంట. 5 ఇయర్స్‌కి ఒకసారి అయితే దుర్గమ్మని చేసుకుంటారంట మా అక్క వాళ్ళు. కొలుపు కొలవడం అనేదైతే లేదంట. యాటతోని ఇక దేవుడికి మొక్కుకొని దేవుడిని మంచిగా పూజించి దీపం పెట్టుకొని దేవునికి ఇష్టమైన నైవేద్యాలు అన్నీ కూడా పెట్టేసి ఇక యాటనైతే కోస్తారంట దుర్గమ్మ తల్లికి. ఇప్పుడనే కాదు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మా అక్కయ్య వాళ్ళు ఇలానే చేసుకుంటారంట పెద్దేవునికి. మొన్న పెద్దమ్మ జాతరకు చేసుకున్నప్పుడు మా చిన్నక్క వాళ్ళు కూడా దుర్గమ్మనైతే చేసుకున్నారు. దుర్గమ్మ కొలుపైతే అది మొత్తం డిఫరెంట్‌గా అనిపించింది నాకు. వెనకటి కాలంలో ఎలా కొలుస్తారో దుర్గమ్మ కొలుపు వాళ్ళకు మొన్న వచ్చిన ఆయననైతే అలా కొలిసాడు. ఇప్పటి దుర్గమ్మ కొలుపు ఎలా ఉందంటే వాళ్ళు ఏం వర్డ్స్ చదివినా కూడా మనకైతే ఈజీగా అర్థమైపోయేటట్టుగా ఉంది. కానీ మొన్న మా చిన్నక్క వాళ్ళ ఇంటికాడ చేసినప్పుడైతే అసలు ఆయన దుర్గమ్మ కొలుపు కొలుస్తుంటే అసలు ఏ ఒక్క వర్డ్ కూడా అసలు అర్థమే కాలేదు నాకైతే. ఈ ప్రాసెస్ అంతా కూడా అయిపోయిన తర్వాత దుర్గమ్మ తల్లికైతే యాటనైతే కోసారు. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఈ అక్కనైతే మా రెండో అక్క. ఈ అక్కకు దేవుళ్ళంటే బాగా భక్తి. ఎప్పుడు పూజలు చేస్తూనే ఉంటది. ఇక వంటలైతే కంప్లీట్ అయిపోయినాయి. కొబ్బరికాయ కొట్టి ఇక తినడమే. ఇంట్లో ఏ పండుగ చేసుకున్నా సరే ఓడిబియ్యం పోసుకోవడం అనేదైతే వెనకటి కాలం నుంచే ఒక ఆనవాయితీగా వస్తుంది. ఇది మన తెలంగాణ వాళ్ళకైతే ఎక్కువ తెలిసుంటది. ఇక్కడ కుడుకలు, ఖర్జూర పండ్లు, పోకలు అలాగే కొత్త బట్టలు, పసుపు, కుంకుమ పెట్టుకొని మంచిగా ఓడిబియ్యం అయితే పోసుకుంటారు. ఓడిబియ్యం కలిపేటప్పుడు 5గురన్నా కలుపుతారు లేదా 9 మంది అయినా కలుపుతారు. పోసేటప్పుడు కూడా అంతే. ఓడిబియ్యం పోసేటప్పుడు 5గురన్నా పోస్తారు లేకపోతే 9 మంది అయినా పోస్తారు. ఓడిబియ్యం ఫస్ట్ పెళ్లిలో ఎలా పోస్తారో అలానే పోస్తారంట. మా అక్కకైతే ఇక్కడ మా అక్కకు ఒక్కదానికే పోసిరంట ఓడిబియ్యం ఫస్ట్ పెళ్లిలో. అందుకని చెప్పేసి ఇప్పుడు కూడా మా అక్కకు ఒక్కదానికే పోస్తున్నాం. మా చిన్నక్క ఇద్దరికి పోసుడు కావచ్చు అని చెప్పేసి అనుకున్నది. అందుకని చెప్పేసి మా అన్నయ్య కూడా పోయడానికి పోయింది ఓడిబియ్యం. ఇక మా అక్క చెప్పింది ఇద్దరికి పోసుకోం నాకు ఒక్కదానికే పోసిర్రు ఎప్పుడైనా అని చెప్పేసి చెప్పింది. ఇక మా అక్కకు ఒక్కదానికే పోసినాం మేము ఓడిబియ్యం. మేమైతే 5గురం అయితే ఓడి నింపాము మా అక్కకి. ఇంట్లో మేము ఎక్కువ మందిం లేము కాబట్టి ఆ టైంకి ఇంకా చుట్టాలు ఎవరు రాలేదు కాబట్టి మేమే ఓడి నింపాము మళ్ళీ. మా ఫ్యామిలీలోనైతే మా పెద్దక్క ఒక్కతే మిస్ అయింది. అలాగే మా అత్తమ్మ. మా పెద్దక్క ఎందుకు రాలేదంటే మా పెద్దక్క వాళ్ళది అదే విలేజ్. ఇక మా అక్కకు కూడా పని ఉంటుంది కదా! బోనాలు చేసుడు, వంటలు చేసుడు ఉంటుంది కాబట్టి మా పెద్దక్కనైతే రాలేదు. మా అత్తమ్మ ఎందుకు రాలేదంటే మా అత్తమ్మకు చేతనైతే లేదు అని చెప్పేసి అన్నది. మా అన్నయ్య బండి మీద తీసుకొస్తా అని చెప్పేసి అన్నారంట కానీ ఇక నాకు చేతనైతే లేదు అని చెప్పేసి అన్నదంట. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇక ఓడిబియ్యం పోయడం అయితే కంప్లీట్ అయిపోయింది. వంటలు కూడా రెడీ అయ్యాయి కాబట్టి తిందామని చెప్పేసి మేమైతే ఇక అందరం కూర్చున్నాం. అంతలోపే కరెంట్ అయితే పోయింది. ఇక బయట చాపేసుకొని చెట్ల కింద చాపేసుకొని అయితే అక్కడ కూర్చుండి తిన్నాం మేమందరం కూడా. చాలా మంచిగా అనిపించింది. చెట్ల తిట్టాల పోతే ఎట్లా అనిపిస్తుందో అట్లా అనిపించింది నాకైతే. మా ఆయనకు ఆపోజిట్ కూర్చున్న అన్నయ్యనేమో మా రెండో అన్నయ్య, మా చిన్ను పక్కకు కూర్చున్న అన్నయ్యనేమో మా మూడో అన్నయ్య. ఈ అన్నయ్య అయితే చాలా బాగా వంటలు చేస్తారు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి.
మా పెద్దన్నయ్య అయితే లేరు, చనిపోయారు. మా చిన్నన్న అయితే దుబాయ్‌లో ఉంటారు. మా చిన్నన్నయ్య కూడా చాలా బాగా అంటే చాలా బాగా వంటలు చేస్తారు. తినడం అయిపోయిన తర్వాత మేమైతే టెంపుల్‌కైతే వెళ్ళాము. అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి వద్దాము అని చెప్పేసి అయితే వెళ్ళినాం. కానీ లోపలికి వెళ్ళడానికి ఛాన్సే లేదు. పెద్దమ్మ తల్లి దగ్గర ఇక అందరూ బియ్యం అయితే పోసుకుంటున్నారు, ఓడి బియ్యం. అందుకని చెప్పేసి ఇక లోపలికైతే వెళ్ళలేదు. చాలా రష్ అంటే చాలా రష్ ఉండింది. ఇక్కడనే అంతమంది ఉన్నారు. నేనైతే ఎక్కడ చూడలేదు ఇంతమంది ఉండడం. మా చిన్నుకి ఏమైనా బొమ్మలు కొనిద్దామని చెప్పేసి మేమైతే జాతరలోకైతే వచ్చేసాము. ఇక మా చిన్నుకు నచ్చినవి అయితే ఒక 2, 3 అలా కొనిచ్చేసాము మా చిన్నుకి. ఇక తర్వాత మేమైతే ఇంటికైతే వచ్చేసాము. తినేటి ఏమద్దుగా ఏమద్దు తినేది తింటా కొని చిన్నిట్రా ఇట్రా చిన్నిట్రా ఇట్రా ఇట్రా అటు పోకు రోడ్డు పోకు ఇటేరా ఇటేరా చలిగే కటు తలగేయకు, మనం ఇప్పుడు పోతున్నాం ఇంటికి. టెంపుల్ దగ్గర నుంచి మేమైతే ఇంటికైతే వచ్చేసాము. మా అక్క, నేను, ఇంకో అక్క మేము ముగ్గురం కలిసి ఇక్కడ ముచ్చట్లు పెట్టుకుంటున్నాం. అంతలోనే మా చిన్నన్నయ్య అయితే కాల్ చేశారు. మా చిన్నన్నతో మాట్లాడడం అయిపోయిన తర్వాత ఇక ఇంట్లోకి వచ్చి ఫొటోస్ దిగుతున్నాం మేము. అక్కడైతే ఏం ఫొటోస్ దిగలేదు. వీళ్ళు మా కోడళ్ళు హాయ్ అని చెప్పేసి చెప్తున్నారు మా కోడళ్ళు అయితే. నేను మధ్యలో మధ్యలో కొన్ని క్లిప్స్ అయితే మర్చిపోయాను, వీడియోస్ అవి కూడా యాడ్ చేస్తాను చూడండి. ఈ వీడియో క్లిప్స్ అయితే నేను కొన్ని మర్చిపోయాను అన్నమాట. ఇక ఇవైతే లాస్ట్లో అయితే యాడ్ చేశాను నేను. ఇక్కడ మా అన్నయ్య అయితే హాయ్ అని చెప్తున్నారు. మా అన్నయ్యకు కొంచెం చేయికి దెబ్బ తగిలింది, అందుకని చెప్పేసి పట్టి అయితే వేసుకున్నారు. ఈయన మా అల్లుడు ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. ఇక మా చిన్నునైతే చెప్పాల్సిన అవసరం లేదు, మా చిన్ను కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళిన కాడ నుంచి అవి పట్టుకొని తిరగడం మా చిన్ను అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా మేమందరం కలిసి ఇలా పండగలు జరుపుకోవడం అయితే నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.